హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది రియాక్ట్ జేస్ లో థర్డ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో మనం సిఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ప్రీవియస్ గా చెప్పాను, రియాక్ట్ జేస్ నేర్చుకు ముందు ప్రీరిక్విసిట్స్ ఏంటంటని మనం హెచ్టిఎంఎల్ ఐడియా ఉండాలి, సిఎస్ఎస్ ఐడియా ఉండాలి, అట్ ది సేమ్ టైం జావా స్క్రిప్ట్ కూడా ఐడియా ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ టచ్అప్ అయితే ఇస్తున్నాను. తర్వాత నుంచి మనం రియాక్ట్ జేస్ కంప్లీట్ గా నేర్చుకుందాం, ఓకేనా? సో ఈ వీడియోలో సిఎస్ఎస్ గురించి మాట్లాడతాం. దానికి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి వీడియోస్ నేను డైలీగా తీసుకొస్తూ ఉంటాను కదా. సో ఇంకా సిఎస్ఎస్లోకి వెళ్ళిపోతే, సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, ఓకేనా? సో అసలు సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం? బేసిక్గా ఒక హెచ్టిఎంఎల్ అనేది స్కెలిటన్ అనుకోండి. సో దాని మీద ఉన్న స్కిన్ కానీ దాని పైన ఉన్న స్టైలింగ్, అంటే మనకి స్కిన్కి ఉన్న కలర్, ఇదంతా మనం ఎలా చేస్తాం అంటే సిఎస్ఎస్ని యూజ్ చేసి చేస్తాం. సో మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఏమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది. అసలు ఛానల్ నేను స్టార్ట్ చేసింది ఆ వీడియోస్తో అనమాట, ఓకేనా? చూడాలనుకుంటే చూడడం అయితే మర్చిపోకండి. సో కంప్లీట్ ప్లేలిస్ట్ మన ఛానల్లో అయితే ఉంది, ఓకేనా? సో సిఎస్ఎస్ గురించి అర్థమైంది అనుకుంటా. అసలు ఒక వెబ్ పేజ్, ఒక వెబ్ డాక్యుమెంట్లో మనం డైరెక్ట్గా హెచ్టిఎంఎల్ రాస్తే సరిపోదు కదా. పారాగ్రాఫ్ ఇచ్చాం అంటే చాలదు, హెడ్డింగ్ పెట్టాం, ఒక ఇమేజ్ పెట్టాం అంటే అది ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం ఏదోలా ఉంటుంది కదా ఆ డాక్యుమెంట్ అనేది. దానికి స్టైలింగ్ ఇచ్చాం అనుకోండి, ఏదైతే హెడ్డింగ్ ఉందో సెంటర్లో పెట్టడం కానీ, లేదంటే పారాగ్రాఫ్ కలర్స్ ఇవ్వడం కానీ, బార్డర్ ఇవ్వడం కానీ, ఇలాంటివి చేస్తే ఏంటి, ఆ వెబ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాని దాని యూఐ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎంత మంచిగా ఉంటే యూజర్ అంత అట్రాక్ట్ అవుతూ ఉంటాడు కదా. సో అందుకు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హెచ్టిఎంఎల్లో కోడ్ రాయడం కాదు, స్టైలింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. బేసిక్ స్టైలింగ్ ఒక రీక్యాప్ అయితే ఇస్తాను, ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది. క్యాస్కేడింగ్ అంటే ఏంటంటే ఫాలింగ్ ఆఫ్ స్టైల్స్ అని అర్థం అనమాట, ఓకేనా? క్యాస్కేడింగ్ మీనింగ్ ఏంటి? ఫాలింగ్ ఆఫ్ స్టైల్స్ అని. సో ఒకసారి ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళి ఒక్కసారి చిన్న కోడ్ రాసి చూపిస్తాను అనమాట. బేసిక్గా ప్రీవియస్ ఏదైతే రాశానో హెచ్టిఎంఎల్లో దానికి కొంచెం స్టైలింగ్ చేసి చూపిస్తాను, ఓకేనా? మరి ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాం. సో మన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వచ్చేసాం. బేసిక్గా ప్రీవియస్గా నేను రియాక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా ఎపిసోడ్ 2లో, అదే నేను విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎపిసోడ్ 2లో మనం ఏదైతే హెచ్టిఎంఎల్ కోడ్ రాసామో దానికి ఒకసారి స్టైలింగ్ చేసి చూపిస్తాను. బేసిక్గా అక్కడ నేను స్పాన్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు స్పాన్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పి చిన్న స్టైలింగ్ అయితే రాశాను. అండ్ ఇప్పుడు కొంచెం ఇన్ డెప్త్గా అయితే మీకు చెప్తాను, ఓకేనా? సో ఈ స్టైలింగ్ ఇప్పటికి తీసేస్తున్నా. అండ్ నేను ఇక్కడ పారాగ్రాఫ్ ఒకటి యాడ్ చేశాను. హెడ్డింగ్ అనేది మనం పైన పెట్టేద్దాం, ఓకే? Ctrl+X ఇచ్చా, అలానే ఇక్కడ Ctrl+V ఇచ్చేసా. లేదు అంటే మీరు కంట్రోల్ అప్ యారో పట్టుకొని అది పైకైనా అలా షిఫ్ట్ మూవ్ చేయొచ్చు అనమాట. సో నేను బేసిక్గా Ctrl+X అండ్ Ctrl+V ఇచ్చేసాను. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఎంఫసైజ్ టెక్స్ట్ అనేది ఉంది అనమాట, ఓకేనా? ఇప్పుడు మనం దీనికి స్టైలింగ్ చేద్దాం. మనం సిఎస్ఎస్లో 3 వేస్లో మనం స్టైల్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్లైన్, సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నల్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో ఇన్లైన్ ఎలా చేస్తాం? బేసిక్గా ఇక్కడ ఏదైతే ట్యాగ్ ఉంటుందో మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ ఏదైనా H1 ట్యాగ్ కానీ ఏ ట్యాగ్ అయితే ఉంటుందో దాన్ని డైరెక్ట్గా మనం స్టైల్ రాస్తాం అనమాట. స్టైల్ అనేది కలర్ ఎల్లో ఇస్తున్నాం, ఓకే? మళ్ళీ సేమ్ ఇక్కడ గో లైవ్ మీద క్లిక్ చేసి నేను లైవ్ సర్వర్తో అయితే దీన్ని ఓపెన్ చేసుకుంటాను, ఓకే? ఇదంతా ఎల్లో కలర్లో అయితే వచ్చేసింది. సో మీకు కరెక్ట్గా కనిపించట్లేదు అనుకుంటా. సో అందుకు దీని కలర్ కొంచెం చేంజ్ చేద్దాం, ఓకే, బ్లూ పెట్టేద్దాం. సో ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఓకే? ఇది ఇన్లైన్ అనమాట. బేసిక్గా మనం ఇప్పుడు చేసింది ఏంటి అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ మనం రాసాం. అదే మనం ఇంటర్నల్ రాసాం అనుకోండి. సపోజ్ ఇంటర్నల్ ఎలా రాస్తాం అంటే ఇక్కడ ఏదైతే హెడ్ ట్యాగ్ ఉందో అక్కడ మనం స్టైల్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది అనమాట. స్టైల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్ రాసి దాని మధ్యలో మనం కోడింగ్ రాయాల్సి ఉంటుంది. సో నేను దేనికి స్టైలింగ్ చేయాలనుకుంటున్నాను? పి అంటే పారాగ్రాఫ్కి మనం స్టైల్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ పి రాస్తాను. ఇలా నేను మళ్ళీ ఇక్కడ ఏం రాద్దాం? కలర్ మీకు చూపిస్తాను, ఎందుకంటే మీకు బేసిక్ ఐడియా వస్తుంది కదా. మీరు కావాలంటే ఏ స్టైలింగ్ ఇవ్వాలంటే ఆ స్టైలింగ్ మీరు ఇవ్వచ్చు. మార్జిన్ కావాలంటే మార్జిన్, టెక్స్ట్ అలైన్ కావాలంటే టెక్స్ట్ అలైన్, మీకు ఏం కావాలంటే అది మీరు ఇవ్వచ్చు అనమాట. నేను బేసిక్గా అయితే కలర్తో చూపిస్తాను. నెక్స్ట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎపిసోడ్స్ మన ఛానల్లో ఉన్నాయి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ ఎపిసోడ్స్ మీరు చూడండి, ఓకేనా? సో నేను ఇక్కడ ఏం కలర్ ఇస్తున్నాను అంటే పింక్ ఇద్దాం, ఓకే? పింక్ ఇచ్చాను. పింక్ చాలా లైట్గా ఉంటుంది కాబట్టి సో నేను దీన్ని డార్క్గా కలర్ మార్చేసాను. సో ఇక్కడ పారాగ్రాఫ్కి నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ రాశాను, ఓకే? ఇన్లైన్ నేను చెప్పేశాను, ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ అంటే ఎక్కడ రాస్తాం అంటే హెడ్ ట్యాగ్ లోపల రాస్తాం అనమాట, ఓకే? ఇప్పుడు చూడండి, ఓకే? ఇది పింక్ కలర్లో అయితే మారింది.
అదే మనం ఇక్కడ ఇంటర్నల్లో అంటే ఒక పారాగ్రాఫ్ ఉంది కాబట్టి మనకు ఓకే. అదే మనకి ఇక్కడ 2 పారాగ్రాఫ్‌లు ఉన్నాయనుకుందాం. సపోజ్ ఇదొక పారాగ్రాఫ్. సో, ఇదొక పారాగ్రాఫ్ కదా! సో, ఇలా 2 పారాగ్రాఫ్‌లు ఉన్నాయనుకుందాం మనకి. ఇప్పుడు నాకు ఈ ఒక్క పారాగ్రాఫ్‌కి మనకు కలర్ కావాలి. నాకు ఈ పారాగ్రాఫ్‌కి కలర్ అవసరం లేదు. అప్పుడేం చేస్తాం? క్లాస్ చేస్తాం. సో, క్లాస్ ఇలా డిఫైన్ చేసి క్లాస్ నేను పారా అని ఇస్తున్నాను. సో, ఇక్కడేంటంటే క్లాస్ అనేది ఒక సెలెక్టర్ అనమాట. డాట్ పారా అని ఇవ్వాలి. ఓకేనా? అదే ఐడి అయితే హ్యాష్ టైమ్‌తో ఇవ్వాలి. సో, ఇక్కడ నేను మళ్ళీ సేమ్ కలర్ నేను ఇక్కడ బ్లూ వైలెట్ పెడుతున్నా. సో, అప్పుడు ఏం అప్లై అవుతుంది? ఓన్లీ దీనికే అప్లై అవుతుంది. సో, దీనికి అప్లై కాదనమాట అప్పుడు. ఓకేనా? ఎందుకంటే నాకు దీనికి అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ క్లాస్ అనేది డిఫైన్ చేశాను. అలా కాదు నాకు దీనికి కావాలి అనుకుంటే మీరు కావాలంటే ఈ క్లాస్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. లేదు అనుకున్నట్టే ఇంకే పారాగ్రాఫ్ ట్యాగులు మీ డాక్యుమెంట్లో లేవు అనుకుంటే మీరు డైరెక్ట్గా పీ ట్యాగ్ని యూజ్ చేసి మీరు రాసేయచ్చు అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. చూసారా ఇక్కడ నాకు ఇలా వచ్చేసింది. సో ఇది నాకు ఇంకోలా కావాలి అనుకుంటే అది రాసుకోవచ్చు, స్టైలింగ్ ఇవ్వచ్చు. స్ట్రాంగ్ కావాలనుకుంటే స్ట్రాంగ్, నేను ఇలా స్ట్రాంగ్ రాస్తున్నాను. సో స్ట్రాంగ్ అంటే ఏంటంటే బేసిక్గా చూడండి, సో ఇలా వస్తుంది అనమాట స్ట్రాంగ్ అనేది. లైక్ ఇట్స్ లైక్ ఎ బోల్డ్ స్ట్రాంగ్ అనేది. ఇక్కడ పారాగ్రాఫ్ అవసరం లేదు, నార్మల్గా నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారా ఇది ఎక్కడికి వచ్చేసింది, పారాగ్రాఫ్ లేకపోతే ఇది ఎక్కడికి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఎంఫసైజ్ అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ స్ట్రాంగ్, అలానే ఇవన్నీ బేసిక్ కాబట్టి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ డెప్త్గా. మన ఛానల్లో ఉన్నాయి, చూడండి, డెఫినెట్గా మీకు అర్థమైతే ప్రతి ఒక్క వీడియోస్ కూడా. ఓకే, సో ఇది ఇలా మనం క్లాసెస్ని కానీ ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఇది ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్. బేసిక్గా ముందు ఇన్లైన్ చెప్పాను, ఇప్పుడు ఇంటర్నల్, ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ గురించి మాట్లాడదాం. ఈ స్టైలింగ్ నేను తీసేసాను ఇప్పుడు. ఓకే, ఈ స్టైలింగ్ తీసాను. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి. సో ఆ స్టైల్ డాట్ సిఎస్ఎస్లో మనం ఫస్ట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ని ఇక్కడ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ ఆర్ఎల్ స్టైల్ షీట్ href స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా, సో ఎలా లింక్ అయితే నేను చేస్తాను. ఈ లింక్ చేసిన తర్వాత ఏంటి, ఇది ఒక ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ కదా, సో మనం ఇక్కడ కోడింగ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ కోడింగ్ రాయాలంటే అదే మన ఏదైతే క్లాస్ మనం రాసాం కదా డాట్ పారా, దానికే రాద్దాం. ఇక మార్జిన్ ఇద్దాం, సపోజ్ మార్జిన్ లెఫ్ట్ పెడదాం. ఓకే, మీకు అప్పుడు అర్థమవుతుంది. మార్జిన్ లెఫ్ట్ 60 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు చూద్దాం, చూసారా ఇక్కడ నుంచి మార్జిన్ అనేది వచ్చింది, ఇక్కడ నుంచి 60 పిక్సెల్స్ వచ్చేసింది. అలానే మనం కంప్లీట్ మార్జిన్ పెట్టాం అనుకోండి, సో అది అన్ని సైడ్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఇక్కడ నుంచి 60 పిక్సెల్, ఇటు నుంచి 60 పిక్సెల్, కింద నుంచి 60 పిక్సెల్, ఇక్కడ నుంచి 60 పిక్సెల్. ఓకే, 60 పిక్సెల్స్ వచ్చేస్తుంది. అలానే మనకు ప్యాడింగ్ ఉంటుంది, ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్ కూడా 60 పిక్సెల్స్ ఇస్తున్నా చూడండి. సో ఇది అనమాట ప్యాడింగ్. సో బేసిక్గా ఇది ఒక మనకి ఏదైతే బార్డర్ ఉంటుందో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ప్యాడింగ్ అంటే ఏంటంటే మార్జిన్కి ఏదైతే మనకి టెక్స్ట్ ఉందో దానికి వస్తుంది అనమాట. మార్జిన్ దేనికి వస్తుంది, మన డాక్యుమెంట్కి టెక్స్ట్కి వస్తుంది. ఓకేనా, సో అర్థమైంది అనుకుంటున్నాం. సో ఇదనమాట సిఎస్ఎస్ని ఈ విధంగా చేస్తాం. సో బేసిక్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసాను. సో ఐ హోప్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా సిఎస్ఎస్ యూజ్ చేయాలి, ఎలా ఏంటి, బేసిక్ స్టైలింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఓకేనా, అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దానిలో జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, అప్పటి వరకు మాత్రం లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.